క్రితం భాగంలో మనం వర్ధమానుడు అనే వర్తకుడు వ్యాపారం కోసమని దూర ప్రాంతాలకు బయలుదేరి వెళ్ళడం, మార్గమధ్యంలో అతని ఎద్దులలో ఒకటైన సంజీవకుని కాలు విరగడంతో అది అడవిలోనే ఉండిపోవడం, ఆపై ఆ సంజీవకుడు మెల్లగా ఆరోగ్యం పుంజుకుని భీకరమైన రంకెలు వేస్తూ తిరగడం, ఒకసారి ఆ రంకెను పరివారంతో సహా యమునా నదిలో నీళ్లు త్రాగడానికి వచ్చినటువంటి పింగళకుడు అనే సింహం విని కలవరపాటు పడటం, దాని కలవరపాటును దమనకుడనే నక్క గమనించడం, ఆపై దమనకుడు కరడకుడనే తన తోటి నక్కతో తానిప్పుడు అడవికి రాజైన ఆ పింగళకుని దగ్గరకు వెళ్ళి అతని భయాన్ని పోగొట్టి అతగాడి అనుగ్రహాన్ని సంపాదిస్తానని చెప్పడం, అలా వెళ్ళడానికి ముందుగా కరడకుడికి నీతిశాస్త్ర సారాన్ని బోధించడానికి ఉద్యుక్తుడవడం వరకు కథను చెప్పుకున్నాం. ఇక ఆ తరువాయి కథలోకి వెళదాం. దమనకుడు కరడకుడితో నీతిశాస్త్ర సారాన్ని ఇలా చెప్పసాగాడు. కరటక, ఈ భూమి మీద సకల సుఖాలు అనుభవించే అదృష్టం ప్రధానంగా 3 విధాలైన వ్యక్తులకే ఉంటుంది. వారెవరంటే, 1 శూరత్వం కలవారు, 2 పాండిత్యం కలవారు, 3 యజమానిని ఎలా సేవించాలో తెలిసినవారు. ఇక సేవాధర్మం గురించి చెబుతాను విను. యజమాని గుణగణాలు తెలుసుకోకుండా అతన్ని సేవించడం వృధా. బీడు భూమిలో వ్యవసాయం చేస్తే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. అలానే ఇదేను. యజమాని వద్ద ధనం, కోట, సైన్యం, మిత్రబలం ఇలా ఇవేమీ లేకపోయినా పర్వాలేదు. మంచి గుణాలు ఉంటే మాత్రం చాలు. అతన్ని ఆశ్రయించవచ్చు. ఎందుకంటే అటువంటి సుగుణాలు ఉన్నవాడు భవిష్యత్తులో అయినా సరే సకల సంపదల్ని పొందగలుగుతాడు. ఆ కారణంగా అతడి సేవకులు కూడా తప్పకుండా సుఖాలు అనుభవిస్తారు. తెలివైనవాడు తాను ఆకలితో అలమటిస్తున్నా సరే నీచమైన గుణాలు ఉన్నటువంటి రాజును మాత్రం ఆశ్రయించడు. అలా ఆశ్రయించడం వల్ల హానే ఉంటుంది, కానీ లాభం మాత్రం ఉండదు. విశ్రాంతి లేకుండా పని చేయాల్సి వస్తున్నా, శ్రమకు తగ్గ ఫలితం లేకుండా పోతున్నా అటువంటి యజమాని దగ్గర ఉద్యోగం చేయడం వృధా. ఇక రాజు వద్ద నీకు లభించిన స్థానం సుస్థిరంగా ఉండాలంటే రాజుగారి తల్లిని, రాజుగారి భార్యని, రాజుగారి కొడుకుని, రాజుగారి ప్రధానమైన మంత్రిని, రాజుగారి గురువుని, రాజుగారి ప్రధాన ద్వారపాలకుణ్ణి, ఈ 6గురిని కూడా రాజుగారిని గౌరవించినట్టే గౌరవించాలి. అప్పుడే నీ స్థానం పదిలంగా ఉంటుంది. ఇక రాజు విషయంలో ఎలా ప్రవర్తించాలో చెబుతాను విను. రాజుగారు పిలవగానే ఆయన దగ్గరికి వెళ్ళి ముందుగా ఆయుష్మాన్ భవ, విజయోస్తు మహారాజా అని శుభం పలకాలి. ఆ తరువాత రాజు చెప్పినటువంటి పనిని ఎటువంటి సంకోచం లేకుండా చెయ్యాలి. రాజుగారు ఎప్పుడైనా ధనాన్ని బహుమానంగా ఇస్తే ఆ విషయం గురించి నలుగురికి చెబుతూ ఆ రాజు దాతృత్వాన్ని పొగుడుతుండాలి. రాజుగారు కనుక వస్త్రాలను కానుకగా ఇస్తే వాటిని ధరించి ఆయనకు కనబడుతుండాలి. అంతఃపుర కాంతలతో ఎంత అవకాశం ఉన్నా ముచ్చట్లాడకూడదు. జోదం జోలికి, మద్యం జోలికి అసలు వెళ్ళనే కూడదు. ఇంకొకటి ఏంటంటే, సేవకుడన్నవాడు ఇప్పుడు యుద్ధరంగంలో రాజుకు ముందు నిలబడాలి. నగర పర్యటనలో రాజుకు వెనకాల నిలబడాలి. రాజును కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఆజ్ఞ వచ్చే వరకు ద్వారం వద్దే నిలబడాలి. అంతేకాకుండా రాజుగారి ముందు ఎప్పుడూ కూడా బిగ్గరగా నవ్వకూడదు. ఆయన మాటకు ఎదురు చెప్పనే కూడదు. ఇటువంటి ప్రవర్తనతో ఉంటే ఆ రాజుకు ఆ సేవకునిపై ఖచ్చితంగా అభిమానం ఏర్పడుతుంది అన్నాడు దమనకుడు. అప్పుడు కరటకుడు ఆశ్చర్యంగా, అయితే దమనక, ఇప్పుడు నువ్వు వెళ్ళి రాజుగారితో ముందుగా ఏం మాట్లాడబోతున్నావు అని అడిగాడు. అందుకు దమనకుడు, ఆ విషయం ముందే ఎలా చెప్పగలను కరటక? సందర్భాన్ని బట్టి సంభాషణ పొడిగించాలి. అపాయాన్ని పసిగట్టగలిగే నేర్పు, ఉపాయంతో కార్యం సాధించే కుశలత, ఈ 2 ఉంటే చాలు, ఎక్కడైనా నెగ్గుకు రావచ్చు. కొందరి మాట తియ్యగా ఉంటుంది కానీ హృదయంలో విషం ఉంటుంది. కొందరి మాట కటువుగా ఉంటుంది కానీ హృదయం నిర్మలంగా ఉంటుంది. చాలా కొద్దిమందికే మాట, మనసు కూడా మధురంగా ఉంటాయి. అలా ఉండటం చాలా అవసరం. నేను సందర్భం లేకుండా ఒక్క మాట కూడా మాట్లాడను. ఎందుకంటే అసందర్భంగా మాట్లాడితే బృహస్పతి అంతటి వాడు కూడా అవమానం పొందక తప్పదు. అంతేకాకుండా రాజు దగ్గర చాలా జాగ్రత్తగా మసలుకోవాలి. ఎందుకంటే చిన్నపాటి దోషాలకు కూడా వాళ్ళు తీవ్రమైన శిక్షలు వేస్తుంటారు. అవతలివారు తమకు అభిమానపాత్రులైనా సరే రాజుల మనసు
దోషాల విషయంలో కఠినంగానే ప్రవర్తిస్తుంది. రాజు కోపంగా ఉన్నప్పుడు పొగడటం, అతనికి ఇష్టమైన వారిని అభిమానించడం, అతని శత్రువుల్ని ద్వేషించడం, అతడు చేసే దాన ధర్మాల గురించి నలుగురిలో మాట్లాడుతుండటం, ఈ నాలుగు చేస్తుంటే రాజు సులభంగానే వశుడవుతాడు అంటూ నీతిశాస్త్రంలో చెప్పబడ్డ సేవక ధర్మాన్ని కరటకుడికి వివరించాడు దమనకుడు. అప్పుడు కరటకుడు సంతోషంగా ఆ దమనకుడితో, నీకు శుభం కలుగుతుంది దమనక, పింగళకుని దగ్గరకు వెళ్ళిరాయిక అన్నాడు. ఆపై దమనకుడు ఉత్సాహంగా పింగళకుని దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. దమనకుడు పాతమంత్రి కొడుకే కావడం వల్ల పింగళకుడు అతన్ని గుర్తుపట్టి ఆదరం చూపించి కూర్చోమన్నాడు. ఆపై ఇంతకాలం పాటు ఎందుకు కనబడలేదని ప్రసన్నంగా అడిగాడు. అప్పుడు దమనకుడు, ప్రభు, ఇంతకాలం పాటు మీకు నా వలన ఏ ఉపయోగం లేని కారణంగా మీ ముందుకు రాలేదు. కానీ ఈరోజు ఆ సందర్భం వచ్చింది. సందర్భం వచ్చినప్పుడు గడ్డి పరక వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. ఇక నా వంటి రాజభక్తుని గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ప్రభు, మిమ్మల్ని మేము వంశపారంపర్యంగా సేవించుకుంటున్న వాళ్ళం. ప్రభువులకు ఆపద కలిగితే ప్రాణాలిచ్చి రక్షించుకోవడానికైనా మేం సిద్ధంగా ఉంటాం. మా వంటి రాజభక్తులు, సమర్థులు మీ వద్ద సరైన పదవిని పొందలేకపోవడం సముచితం కాదు. సేవకులను, ఆభరణాలను వాటి వాటి స్థానాలలోనే ఉంచాలి. అన్నిటికంటే శ్రేష్టమైన చూడామణిని శిరస్సుపైనే ధరించాలి, కానీ కాలికి పెట్టుకోకూడదు కదా. అదేవిధంగా తనకంటే తక్కువ వారితో సమానంగా చూడబడటం ఏ ఉత్తమ ఉద్యోగి భరించలేడు. ఇవ్వవలసిన స్థానం కంటే తక్కువ స్థానం ఇస్తే ఆ ఉద్యోగి ఆ రాజు నుండి దూరంగా వెళ్ళిపోతాడు. ప్రభు, ఇంతకాలంగా ఎందుకు కనబడలేదని అడిగారు. అందుకు కారణాలు చెబుతున్నాను. గాజుముక్కను మణిలాగా, మణిని గాజుముక్కలాగా భావించే రాజు వద్ద నిజమైన ఉద్యోగి ఎప్పటికీ ఉండలేడు. యజమాని సేవకులందరినీ ఒకే విధంగా చూడకూడదు. సాహసవంతుణ్ణి, సామాన్య సేవకుణ్ణి ఒకేలా చూస్తే సాహసవంతుడి యొక్క ఉత్సాహం చప్పబడిపోతుంది. అందువల్ల శౌర్యం కలవారికి బహుమానాలిస్తూ ప్రోత్సహిస్తూ ఉండాలి. రాజుకు ఉద్యోగులే ఆధారం. సూర్యుడు ఎంత తేజస్వి అయినా కిరణాల ద్వారానే అతను ప్రపంచానికి ఉపకారం చేయగలుగుతున్నాడు. రాజుకు సేవకులు కూడా అంతే. జుత్తుకు నూనె రాస్తూ సంరక్షించకపోతే వెంట్రుకలు కరుకుబారిపోతాయి. సేవకులను పట్టించుకొనకపోతే వారు కూడా అదేవిధంగా కరుకుగా తయారవుతారు. రాజుకు సంతోషం కలిగితే సేవకుణ్ణి సన్మానిస్తాడు, అంతే. అదే ఉత్తముడైన సేవకుడు గౌరవంగా చూడబడితే రాజు కోసం ప్రాణాలైనా సమర్పిస్తాడు. అందుకే సమర్థులను, శూరుల్ని, విద్వాంసులను, మచ్చలేని కుటుంబ నేపథ్యం ఉన్నవారిని మాత్రమే రాజు తన ప్రధాన ఉద్యోగులుగా నియమించుకోవాలి. పిలవకపోయినా మంచి చేయడానికి వచ్చేవాడిని, యజమాని ఆపద తొలగించడానికి నిరంతరం ప్రయత్నించేవాడిని రాజు తన ప్రధానమైన పరివారంలోనికి తీసుకోవాలి. నేను నక్కజాతికి చెందినవాడినన్న కారణంతో నన్ను దూరంగా ఉంచడం కూడా తగదు. ఎందుకంటే పురుగు నుండి పట్టు, బురద నుండి కమలం పుడుతున్నాయి. ప్రతిభ అన్నది గుణంచే ప్రకాశిస్తుందే కానీ కులం చేత మాత్రం కాదు. సేవకుడు ఎంత భక్తుడైనా అతడు అసమర్థుడైతే ఉపయోగం లేదు. అలానే సమర్థుడైన సేవకుడు రాజభక్తుడు కాకపోతే అసలుకే మోసం వస్తుంది. అందువల్ల సమర్థుడు, రాజభక్తుడు అయినటువంటి వ్యక్తికి సముచిత స్థానం ఇచ్చి గౌరవించడం ప్రభువులకెప్పుడూ మంచి చేస్తుంది అన్నాడు దమనకుడు. అప్పుడు పింగళకుడు, దమనక, నీవు ఒకప్పటి మా మంత్రి పుత్రుడవు. నీవు సమర్థుడవైనా అసమర్థుడవైనా మాకు నీ మీద ఆదరం ఉంది. నువ్వు చెప్పదలుచుకున్నది నిరభ్యంతరంగా చెప్పవచ్చు అన్నాడు. అప్పుడు దమనకుడు, రాజా, రాచకార్యం చిన్నదైనా పెద్దదైనా దానిని సభాసదుల మధ్యలో చెప్పకూడదు. ఇది బృహస్పతి చెప్పినటువంటి మాట. కనుక నా మాటలను మీకు ఏకాంతంలోనే మనవి చేస్తాను. 6 చెవులున్న చోట రహస్యం దాగదు. రహస్యం రహస్యంగానే ఉండాలంటే అక్కడ కేవలం 2 జతల చెవులు మాత్రమే ఉండాలి అన్నాడు. ఆపై పింగళకుని అనుజ్ఞతో పెద్ద పులులు, చిరుతలు, తోడేళ్లు మొదలైన ఆ సింహం పరివారమంతా అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోయింది. అప్పుడు దమనకుడు పింగళకునితో ఇలా చెప్పసాగాడు. ఇక ఈనాటికి ఇక్కడితో ఈ కథను ముగిస్తున్నాను. వచ్చే భాగంలో దమనకుడు పింగళకునికి చెప్పినటువంటి నక్క, నగార మొదలైన కథలను చెప్పుకుందాం. ఇక
ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం. భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది. మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వదాన్యత కూడా ఎంతో అవసరం. అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చెయ్యండి. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.